పలు ఎయిర్పోర్ట్లు గాని పలు లొకేషన్ల మీద గాని చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా, ఎందుకనంటే ఒక తెలుగువాడిగా ఈ రోజు అవకాశం వచ్చిన తర్వాత నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. అందులోనే ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్ గా ఈ రోజు రావడం, ముఖ్యమంత్రి గారి స్వయంగా రావడం, ఆయనకున్నటువంటి ఆలోచనలు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆయన పాల్పంచుకోవడం ద్వారా ఈ రోజు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక అవకాశం, ఒక వేదిక ఈ రోజు మాకు దక్కింది. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్ గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్ కి అందరికీ కూడా, ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది.